సుజాత 7685. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ గణేషుని పూజ చేస్తున్నారండి. అంటే ఇంట్లో చిన్న గణేషుని పెట్టుకుంటారు కదా, అలా చేస్తున్నారా? నేను చేసేదాన్ని కానీ మానేసానండి. మళ్ళీ స్టార్ట్ చేయొచ్చో చేయకూడదు అని చెప్పేసి ఇయర్ కాదండి 3-4 years అవుతుంది నేను మానేశాను. నేను అక్కడ ఉన్నప్పుడు చేసేదాన్ని అండి, ఇప్పుడు చేయట్లేదు, మానేశాను. 3 days పెట్టి పూజ చేసేదానండి. ఇప్పుడు ఊర్లో ఏంటంటే మా కులం వాళ్ళు, మా క్యాస్ట్ వాళ్ళు వినాయకుడికి తెచ్చి వినాయకుడి విగ్రహం తెచ్చి పూజ చేయకూడదు అని అంటారండి. కానీ సిటీలో అవన్నీ పట్టించుకోరు కదండి. నేను వెనక్కి వెళ్తున్నాను, ఇలా అయినా వస్తుందేమో ఫుల్ వీడియో అని చెప్పేసి వెనక్కి వెళ్తున్నాను. అయినా కానీ రావట్లేదు కదండి, చిన్నగానే కనిపిస్తున్నాను కదా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అన్ని పూజ చేసేసానండి. కానీ సపరేట్గా వినాయకుడిని మాత్రం తెచ్చి పెట్టుకోలేకపోయాను. ఇదిగోండి అక్కడ దేవుడికి మాత్రం పూజ చేశాను. మళ్ళీ మా ఆయనకు కూడా అదిగోండి, మా ఆయనకు కూడా ప్రతి ఏ పండగ రాని ఏది రాని నేను ఎప్పుడు దేవుడికి పూజ చేసినా మా ఆయనకు మాత్రం దీపం పెడుతూనే ఉంటానండి, మర్చిపోను. అసలు చనిపోయిన ఫీలింగ్ నాకు లేదండి. అందు గురించే నేను అసలు లేడు అని అనుకోలేదండి. ఇప్పటివరకు కూడా నాకు లేడు, చనిపోయాడని నేను అనుకోవట్లేదు. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏంటండి విశేషాలు? అందరు బిజీగా ఉన్నారు కదా, వినాయక చవితి పండుగలు బిజీగా ఉన్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను లేట్గా లేసానండి. నేను 8కి లేసాను. అంతలోపే నేను లేసేలోపే మా అమ్మ బయట వాకిళ్ళు కడిగేసి ముగ్గులన్నీ పెట్టేసిందండి. నేనేమో లేచి ఇల్లు తుడిచి పూజ చేసి టీ కూడా తాగేసానండి. ఏమోనండి, నాకు తెలీదు, తప్పు ఒప్పో నాకు తెలీదు. నేను టీ తాగాక పూజ చేశానండి. అది రైటో రాంగో నాకు తెలియదు, తప్పు అనుకుంటాను. ఎందుకంటే నాకు దీపం పెడుతుంటే అది దీపం కింద పడిపోయిందండి. అలా చేయకూడదేమో కదా. జరిగే నష్టాలు ఎలాగో జరిగిపోయాయండి. నాకు చాలా నష్టం జరిగిపోయింది జీవితంలో. సుఖపడిందంటూ ఏ రోజు హ్యాపీగా సుఖపడిందంటూ లేదండి. ఎలాగో కష్టాలలోనే ఉన్నాను కదండి. నాకంటూ హ్యాపీనెస్ అంటూ ఎక్కడ ఉందండి? ఎక్కడ మిగిల్చాడు దేవుడు నన్ను మన తలరాతనే అనుకోవాలో ఏం అర్థం కావట్లేదండి. సో ఫ్రెండ్స్, బయటికి వెళ్దాం మనం కొంచెం. ఇక్కడ లైటింగ్లో పెట్టానండి. నేను దీనికి పెట్టాను, ఏది ట్రైపాడ్కి పెట్టాను. దూరంగా వెళ్తే కనిపిస్తానేమో ఆశతో పెట్టాను, బట్ నో యూస్. ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపించట్లేదండి. నేను ఫుల్గా కనిపిస్తాను అనుకున్నాను. నా శారీ బాగుందండి, నేను కుట్టానండి. ఇది మా వదిన తెచ్చిందండి, నేను కొనలేదు, మా వదిన తెచ్చింది. నాకైతే బాగా నచ్చిందండి, మెత్తగా ఉంది, బాగుందండి. దీన్ని పైకి కిందికి అనలేక విసుకొచ్చేస్తుంది నాకు. మన చేతుల పని కాబట్టి అప్పటికప్పుడు కుట్టేసుకొని వేసుకోవచ్చండి. స్టిచ్చింగ్ రాని వాళ్ళు ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వేయాలి, వాళ్ళు కుట్టారా లేదని అడగాలి, పెద్ద దిమాగ్ ఖరాబ్ అండి. మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి, కుట్టావా లేదా అని చెప్పేసి. అందుకని ఫ్రెండ్స్, ఇంట్లో కొంచెం ఎక్కువ కాకపోయినా మన బ్లౌజులు మనం కుట్టేంత వరకు అయినా ఎవరైనా లేడీస్ నా వీడియోస్ చూస్తుంటే నేర్చుకోండి. ఒకవేళ మీకు నేర్చుకోవడం రాకపోతే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను నేర్పిస్తానండి. అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదండి, ఈజీగా నేర్చేసుకోవచ్చు. దాని గురించి మీరు ఏం కష్టపడాల్సిన అవసరమే లేదండి, నేను నేర్పిస్తాను. ఎందుకంటే ఇదిగో చూడండి, చిన్న పనులు. ఇప్పుడు ఒక బ్లౌజే ఉందనుకోండి, ఎవరి దగ్గరికైనా తీసుకెళ్తే కుట్టావా అని అడగాలండి ఊరికి. అదే మన చేతిలో పని అనుకోండి, ఇప్పుడు కావాల్సి ఒక గంటలో బ్లౌజ్ని రెడీ చేసేసుకోవచ్చండి. గంట బుక్స్లు పెట్టేయచ్చు, బ్లౌజ్ కుట్టేయచ్చు,
అన్ని పనులు చేసేసుకోవచ్చు. నేను నైట్ కుట్టేసుకున్నాను, మార్నింగ్ వేసేసుకున్నాను. అంతేనండి, అలా ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కామెంట్లో కామెంట్ చేయండి. నేను చూపిస్తాను. అంటే నేను ఒకదాన్ని అని కాదు, చాలామంది చూపిస్తున్నారు, చూస్తుండొచ్చు మీరు కూడా. కాకపోతే నాకు తెలిసిన అన్నీ అందరూ ఒకేలాగా ఉంటాయండి కటింగ్లు. వేరే వేరే కొందరు ఈజీగా ఉంటాయి, కొందరు కొలతలతో ఉంటాయి, కొందరు బ్లౌజ్ కొలతతోనే కుట్టేస్తారండి. నేనైతే బ్లౌజ్తో చెప్పేస్తానండి, మీకు కావాలనుకుంటే బ్లౌజ్తోనే చెప్పేస్తాను. నేను చెప్పేది ఈజీగా ఉంటుందండి. ఇలా కూర్చొని అలా కుట్టేయచ్చండి ఈజీగా, అంతే. సో మనం కొంచెం అటు బయటికి వెళ్దాము, ఓకేనా? ఇక్కడ లైట్ పెట్టట్లేదు కదండి, లైట్ ఆఫ్ చేస్తాను ఇంకా. ఇంకా ఏంటండి, వినాయక చవితి స్పెషల్ ఏంటండి, మాకైతే తాలకల పాయసం అని గోధుమ పిండితో తాలకల్లాగా రాసి దాంట్లో అన్నీ ఏవేవో ఐటమ్స్ వేసి చేస్తారు. నాకు రాదండి, నేను చేయను. మా అమ్మ చేస్తుంది, దేనికైనా మా అమ్మ చేస్తుందండి. నాకేమి రావు. చిన్న పిల్లవా అని అనుకోవద్దండి, నేను పెద్ద ఆమెనే, చిన్న ఆమెనేం కాదు. కానీ నేర్చుకోలేదండి నేను, నాకు అవసరం రాలేదు. మా ఆయన ఎప్పుడు నాకు ఫోర్స్ చేసి అది చేయి ఇది చేయి అని అనేవాడు కాదు. నాకు తినాలనే ఇంట్రెస్ట్ ఉండదు, అందు గురించి ఏది నేర్చుకోలేదండి, నాకు ఏవి రావండి. నిజం చెప్తున్నానండి, ప్రామిస్గా. నాకు పండగకి కూడా అవి ఇవి వంటలు వండడం అలాంటివి కూడా ఏమి రావు. ఇదిగోండి, నేను లేచేసరికి మా అమ్మ చూసారా ముగ్గులు వేసేసింది, ఇక్కడ వేసేసింది. ఇదిగోండి, నిన్న గడపకి పెట్టాం కదండి, నిన్న గడపకి అది పెయింట్ అండి, అక్కడేమో ముగ్గేసింది. మా అమ్మ మార్నింగే లేచిందండి, 4కే లేచి ఇక్కడ పని చేసి మళ్ళీ పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో పని చేసుకుని బాగా కష్టపడుతుందండి, బాగా పనిచేస్తుంది. మా అమ్మ గ్రేట్ అండి. ఇప్పటికీ పాప నాకు కష్టం ఎక్కువ పని చేయనివ్వదు, తనే చేస్తుంది. నాన్న కూడా హెల్ప్ చేసేవారు, నాన్న లేరు కాబట్టి. నాన్న ఉన్నా లేకున్నా అమ్మ చేసే పనులు అమ్మ చేస్తుంది, నాన్న చేసే పనులు నాన్న చేసేవాడు. ఇద్దరు నాకు సపోర్ట్గానే ఉన్నారండి. మా ఆయన నన్ను 6-7 ఇయర్స్ నుంచి దూరంగానే ఉన్నామండి మేము. తను హైదరాబాద్లో, నేను ఊర్లో. అందు గురించి నాకు కొంచెం సపోర్ట్గానే ఉన్నారండి. మనీ విషయంలో కాకపోయినా మనిషికి తోడు ఉండాలి కదండి. డబ్బులు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మనిషికంటే తోడు ఉండాలి. బలం అనేది ఇప్పుడు మా అమ్మతో ఉందండి నాకు. మా నాన్న అయితే లేడు, మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ దర్వాజా దగ్గర పెట్టేసిందండి, మళ్ళీ ఇక్కడ కూడా పెట్టింది. ఇదిగోండి, ఇక్కడ కూడా వేసింది, తనే వెళ్ళిందండి. ఇదిగోండి, అక్కడ వరకు వేసింది, ఈ ముగ్గు వరకు. మా అమ్మకి వచ్చే ముగ్గులు ఇవ్వానండి, ఇలాంటివి వేస్తుంది. మా అమ్మ ఎప్పుడు ఇలాంటి ముగ్గులు వేస్తుందండి, తనకి అవే వస్తాయండి, వేరే రావు. ఇంటి బయటకు వచ్చేసాను కదా, నేను మాట్లాడుతూ వచ్చేసాను. ఓకే, ఇంకా ఏంటండి విశేషాలు? అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. మా ఫ్రెండ్స్ అందరూ నా గడప బాగుందండి, బాగుందండి నా గడప. ఆ ముందర ఏం లేదండి, రేకులు వేయించాలనుకుంటున్నాను, కానీ నా వల్ల ఇద్దో కాదో తెలియదు, చూస్తాను. ముందర ఏం లేదండి, ఇటు సైడ్ ఏం లేదు, అటు సైడ్ ఏం లేదు, మొత్తం ఓపెన్గా ఉంది. రేకులు వేయిస్తే కొంచెం బాగుంటుందేమో అనుకుంటున్నాను, చూద్దామండి ఏం జరిగిద్దా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.
మళ్ళీ చెప్తున్నానండి, ప్లీజ్ అండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ సుజాత 7685. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. జామ చెట్టు అండి, పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుంది. దీనికి కాయలు కూడా అవుతున్నాయి. బయట సైడ్ ఉన్నాయండి కాయలు, లోపల సైడ్ లేవు, బయట సైడ్ ఉన్నాయి. ఈ రోజ్ ఫ్లవర్ ప్లాంట్ ఏమో పడిపోతుంది. దీనికి దారం వేసి కట్టాలి, కింద పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. గుర్తుంది కదండి నా ఛానల్ నేమ్, ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.